నమస్కారం గురుగారు. నమస్కారం మయామిని. గురుగారు ఈ 2025 సంవత్సరంలో అసలు మీన రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి? మనకి ఈ 2025 సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి. ప్రధాన గ్రహాలు. మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అటువంటి ఆ శని మనకి మార్చి 29వ తేదీన 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. ప్రతి రాశికి కూడా. అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశిలోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన మే 14, 2025 సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు. అలాగే తర్వాత మళ్ళీ అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో మనకి మారుతున్నాడు. అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ 5, 2025 సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు, వక్రిస్తున్నాడు. ఇక రాహు ఏం చేస్తాడు, మనకి ఇప్పుడు మీనంలో ఉన్నాడు, ఆయన కుంభంలోకి మే 20, 2025 సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు. కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి 2025 సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు. సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరానికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం. రాశుల గురించి, వాటి గురించి, నక్షత్రాలు, బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం. ఏ ఏ విపత్తులు జరుగుతాయి, ఏ భూకంపాలు వస్తాయా, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. కాబట్టి అయితే నూతన సంవత్సరము 2000 ఇంగ్లీష్ సంవత్సరాది ఇది. సో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2025లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ 12 రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం. మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఓ పక్క నుంచి ఏనాడ్స్ అని దంచుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మొన్నటిదాకా కుంభరాశి వాళ్ళని దంచింది, ఇప్పుడు మీనరాశి వాళ్ళని దంచుతాడు ఎక్కువ. విద్య, ఉద్యోగ విషయాల్లో ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు కనుక జాగ్రత్తగా నైతికత పాటించాలి. ఏలినాటి శనిలో ఏంటంటే ధర్మంగా వెళ్ళేటటువంటి వాళ్ళని శనీశ్వరుడు ఏం చేయడు. ధర్మాన్ని తప్పి అనైతిక విధానంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు శనీశ్వరుడు తీస్తాడు కొరడ. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా ఉంటుంది. జీతబత్యాలు పెరుగుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతాయి. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు అసలు మీనరాశి అంటేనే టాపు. మొత్తం బంధువులందరినీ నెలలో కూర్చోబెట్టుకొని ఫంక్షన్లు. ఒక కూర బంధువులు అడిగితే 3 కూరలు వండిస్తారు. కాబట్టి అందులో ఆ విషయాల్లో ఏమీ వెనకంజ వేయరు. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అంతా కూడా 2025 అంతా కూడా ఎంజాయ్ బ్రహ్మాండంగా అప్పులు చేస్తారు. అప్పులు తర్వాత అంటే ఇచ్చేవాళ్ళు కూడా చేయాలి కదా. మనం ఇప్పుడు చేద్దాం అనుకున్నా వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళకి దొరుకుతారు చక్కగా. సో ఈ 2025 సంవత్సరంలో గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. మరి ఇప్పుడు మీనంలో ఉన్నటువంటి ఈ ఎప్పుడు పీరియడ్లో వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అంటే అక్టోబర్ 18 తర్వాత నుంచి డిసెంబర్ 5 వరకు జాక్పాట్ కొడతారు వీళ్ళు. కాబట్టి అప్పుడు సంతానం లేనటువంటి వాళ్ళకి క్లియర్గా అందులో డౌటే లేదు, సంతానం కలుగుద్ది అనమాట. అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అండ్ వ్యాపారాలు ఏమండి, ఏ వ్యాపారం చేయాలో అర్థం అవ్వట్లేదండి బాబు అని బాధపడే వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి కొత్త వ్యాపారాల ఐడియాలు వస్తాయి, వాళ్ళ కొత్త వ్యాపారాలు చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పని లేకపోవడం అనేది ఉండదు, పని ఉంటుంది, మనం వెతుక్కోవాలి. అది ఈ మీనరాశి వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారనమాట. అంతవరకు మనకి ఒక ఫ్రేమ్లో ఉండిపోతారు. రాహు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు పక్కకు తప్పుకున్నాడు. ఎప్పటి నుంచి పక్కకు తప్పుకుంటాడు? మే 20, 2025 నుంచి. ఎప్పుడైతే తప్పుకుంటాడో ధనం వస్తుంది. కాకపోతే ఈ మీనరాశి వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 80% మంది ఈ సంవత్సరంలో 2025లో తాగేయడానికి అవకాశాలు ఉంటాయి. ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎందుకంటే క్లియర్ శాస్త్ర ప్రకారం చెప్తున్నాను నేను. రాహువు ధనస్థానంలోకి కానీ వాక్స్థానంలోకి వచ్చినప్పుడు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వస్తాయి అన్నారు. క్లియర్గా వాడు ఎంత మంచి మా అబ్బాయి చాలా మంచోడండి, తాగడండి అన్నా కుదరదు. వాడు కనుక తాగే అలవాట్లు ఉన్న వాళ్ళతో హాస్టల్లో వెళితే ఎంతమందిని చూశాను నేను, మా స్టూడెంట్స్ని డ్రగ్సే తీసేసుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ మందే ఒకటి.
కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలా. చెడ్డ అయితే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా విదేశీయానం ప్రయత్నించే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఉంటుంది కదా, విదేశాల్లోనే కదా ఇలాంటి అలవాట్లు ఎక్కువ అలవాటు అయిపోయింది. ఆ! సో విదేశాలకు ఫుల్ అవకాశాలు ఉన్నాయి. అండ్ తప్పకుండా వాళ్ళు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ కోరుకున్న చోట్ల ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. హ్మ్. బ్రహ్మాండంగా వీళ్ళకి చదువు అనేటటువంటిది ముందుకు ఉంటుంది. వెళ్తుంది. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉండొచ్చండి. కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు కోర్టుల్లో గెలుస్తారు. ఇంకా కొంతమందికి పెండింగ్లో ఉంటాయి, కేసులు జరుగుతూ ఉంటాయి. అండ్ భార్య యొక్క ఆరోగ్యం కోసం మొన్నటిదాకా బాధపడ్డారు వీళ్ళు. ఇప్పుడు అటువంటి వాళ్ళంతా కూడా మొన్నటిదాకా కుంభరాశి వాళ్ళు మరణతుల్యమైనటువంటి ఫలితాలు అనుభవించారంటే అది డెత్తో ఈక్వల్ అయినటువంటివి. ఇప్పుడు అది మనకు మీనరాశి వాళ్ళకి వస్తున్నప్పుడు అష్టమకేతు ఉన్నాడు. దానివల్ల ఒక్కొక్కసారి వీళ్ళ కష్టాలు ఎక్కువైపోయి 2025 సంవత్సరంలో మినిమం ఒక్కసారైనా అనిపిస్తుంది అనమాట, మనం చచ్చిపోతే బాగుండు అని. గ్యారంటీ అందులో చాలామంది చనిపోతారు కూడా. ఎందుకనంటే మనం వాళ్ళని ఎంతసేపు ఒంటరిగా ఉంచకూడదు వాళ్ళని. కాబట్టి డాక్టర్లను అబ్జర్వ్ చేస్తే వాళ్ళేమో ఇంజక్షన్ ఇచ్చే సూసైడ్లు చేసుకుంటారు. పోలీసు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళేమో పిస్టల్ తీసుకున్నారు. అంటే ఏది ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర వస్తువు దాన్నే ఆప్ చేసుకుంటారు. ఇది కష్టం రా పిస్టల్, ఇది కష్టం రా ఇంజక్షన్ అని అనుకోరు అనమాట. కాబట్టి మీనరాశి వాళ్ళని ఈ సంవత్సరంలో ఎక్కువగా ఒంటరిగా వదలకూడదు. అంటే కుంభరాశి వాళ్ళు ఎక్కడో జరిగితే మనకు తెలియదు కదా, శాస్త్రం చెప్తుంది అష్టమ కేతు ఉంటే మరణతుల్యమైనటువంటి సమస్యలు, మరణం సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది అని శాస్త్రం చెప్పుద్ది. దీంట్లో ఎవరు ఆక్షేపణ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? కేతు ఉన్నాడు కదా, అందువల్ల శని ఉన్నాడు, వెళ్ళినట్టు శని 2 చేసుకోవాలా. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు దానం చేసుకోవాలి ఉదయం 7 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారిని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలుగుతాయమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.